కర్నూలు జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో సోదాలు చేస్తున్నారు. కర్నూలులోని కార్మిక శాఖ కార్యాలయానికి తాళం వేసి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో తిరుపతి, మదనపల్లి, రాయచోటి, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలులో ఏసీబీ డీఎస్పీ సోమన ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. సోదాలకు సంబంధించిన వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,51,62,522 రూపాయలు నగదు రాబడికి లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 20 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకగా రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 164 గ్రాములు 500 మిల్లీగ్రాములు బంగారం, అలానే వెండి 5 కేజీలు 840 గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు 598 యుఎస్ఏ డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, 100 సింగపూర్ డాలర్లు, 100 ఇంగ్లాండ్ పౌండ్స్, 100 ఈరోస్, 300 ఒమాన్ బైసా, 20 కెనడా డాలర్లు, 1 క్యూవైట్ దినార్, 115 సౌదీ అరేబియా రియాల్స్, 102 ఖతార్ రియాల్స్ మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఏవో ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, పెంచిన పెన్షన్ను పర్సంటేజ్ తగ్గించి పెన్షన్లు తొలగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 4,30,000 పెన్షన్లు రద్దు చేశారని, వికలాంగుల సర్టిఫికెట్లలో పర్సంటేజ్ తగ్గించారని, వైద్యులకు ప్రభుత్వం టార్గెట్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వికలాంగ సర్టిఫికెట్లు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా వికలాంగుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వికలాంగులకు, వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన 6 నెలల లోపలనే దాదాపుగా 4,30,000 పెన్షన్లు తగ్గించడం జరిగింది. అది వికలాంగులు కావచ్చు, వృద్ధులది కావచ్చు. అంటే దాదాపుగా 10% పెన్షన్లు కట్ చేసినారు ఒక సంవత్సరం లోపలనే. ఇంకా 4 సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా పనుకునే పరిస్థితి ఉంది. వికలాంగుల పెన్షన్లకు మళ్ళా సదరన్ సర్టిఫికెట్లను పెట్టినారు. ఇంతకుముందు ఏ డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినారో అదే డాక్టర్లు మళ్ళీ అదే సర్టిఫికెట్ ఇస్తారు కదా. అట్లా కాకుండా డాక్టర్లకు ఏం చేసినారు, మీరు డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ పర్సెంటేజ్ తగ్గియండి, వీలైన కాడికి కోతలు పెట్టండి అని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క డాక్టర్ ఇన్ని కట్ చేయాలని వాళ్ళకి టార్గెట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అందుకే 6 నెలల లోపలనే
4,30,000 పెన్షన్లు కట్ చేసినారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఇంతవరకు సంవత్సరం 3 నెలలు అయింది, దాదాపు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అటు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉండేటివి కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే వాళ్ళను వెబ్సైట్ క్లోజ్ అయింది, ఓపెన్ కావడం లేదని చెప్తున్నారు. అంటే ప్రభుత్వమే వాంటెడ్గా క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరైనా వీళ్ళందరూ ధర్నాలు చేసి రస్తారోకోలు చేసి ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల పెన్షన్లు కూడా దిగజారుడు తనమేంటి, పెన్షన్ ఎత్తివేతకు నిరసనగా 25న ఆందోళన. అస్మిత రగ్బీ లీగ్ విజేతలను సన్మానించిన డాక్టర్ శంకర్ శర్మ. $70 లక్షలు ఖర్చు చేశామంటున్న బుధవారపేట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదు, సిపిఎం విమర్శ. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. అక్రమంగా వికలాంగుల పెన్షన్ల తొలగింపునకు నిరసనగా దేవనకోటలో ఆందోళన.